హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి చుక్క. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. అసలు నేను మా పిల్లలకి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తున్నాను. ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి తీసాము ఆ డే మొత్తం చూపిస్తాను మీకు. ఫస్ట్ మేము కార్లో వెళ్తున్నాము. ఇంకా పిల్లలకి అందరికీ హాయ్ చెప్పమని చెప్తాను. అందరు హాయ్ చెప్తున్నాడు. మా పాప, తనకి కాళ్ళకి దెబ్బలు తగిలినాయి. మెయిన్ ఆమె కోసమనే వెళ్తున్నాం మేము ఐస్ క్రీమ్ పార్లర్కి. అసలు ఎవరితో మాట్లాడట్లేదు, కూర్చోట్లేదు. ఏమైనా అంటే నా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, నేను లేవను అంటుంది. వీడు చూడండి, వీడికి ఏమో కారు అసలు కారే వదిలే. వీడు ఎప్పుడు కార్ కీస్ పట్టుకొని తిరుగుతాడు. ఈరోజు వాడికి సంతోషం ఎక్కువైపోయి ఒక్కటి అసలు ఏమీ ఎవరితో మాట్లాడట్లేదు. వాడు కూడా సైలెంట్గా తిరుగుతున్నాడు. మొత్తం హాయ్ చెప్పరా అంటే హాయ్ కూడా చెప్తున్నాడు. నమస్తే చెప్తున్నాడు వాడు, చూడండి కదా. పిల్లలు అంటే ఇంటి నేను అసలు ఇంకా వెళ్తున్నాము. ఇంకా మా పాప కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మంచిగా మాట్లాడుతుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే తనకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అట్లనే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా మాకు ఇంటి దగ్గరలో ఉంటారు వాళ్ళు. ఇంకా వచ్చేసినాం, మనం లొకేషన్కి వచ్చేసినాం గైస్. ఇక్కడ మస్కాటి ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు లోపలికి వెళ్తాము, చూడండి. లిల్లీ మ్యాంగో కావాలి. అది బాగుంది. మ్యాంగో ఇక్కడ చూడండి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు వెనిలా కావాలి, నాకు స్ట్రాబెర్రీ కావాలి. ఒకరేమో నాకు ఐస్ క్రీమ్ అంటారు, ఒకరేమో నాకు మ్యాంగో అంటారు, ఒకరేమో స్ట్రాబెర్రీ అంటారు. ఈ పిల్లల్ని అందుకే తీసుకోవద్దు అనిపించింది నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారు. మళ్ళీ అది తీసుకున్నాకైనా సరిగ్గా ఉంటారా? అస్సలు ఉండరు. నాకు ఇది వద్దు, ఇది టేస్ట్ బాగాలేదు అత్త, నాకు వెనిలానే కావాలి. ఇదేమో మా పెద్ద కోడలు ఖుషి, ఇది చిన్నపిల్లలకి ఎక్కువ, పెద్దవాళ్ళకి తక్కువ. దాని చేష్టలు అట్లుంటాయి మొత్తము. ఇంక ఇదేమో మా పాప, నాకు వాళ్ళు ఏం తీసుకుంటే ఇప్పుడు ఖుషి లిల్లీ వాళ్ళు ఏది తీసుకుంటే అదే కావాలి. ఇంకా తీసేసుకొని బయట వచ్చి కూర్చొని చూస్తున్నాము. నేను కూడా మ్యాంగో టేస్ట్ చేద్దామని చూసుకుంటే అది ఫుల్ మ్యాంగో అనిపిస్తుంది నాకు. రియల్ మ్యాంగో తిన్నట్టే ఉంది, కాకపోతే అంత టేస్ట్ అనిపించలేదు. ఇంకా జున్ను స్ట్రాబెర్రీ తీసుకుంది, మా డానీ గాడేమో మ్యాంగోని తీసుకున్నాడు. నేనేం తీసుకున్నానో మీకు ఇక్కడ కనిపిస్తుంది, చెప్పండి అదేంటో. ఇంకా జున్ను అది టేస్ట్ చేసింది కదా స్ట్రాబెర్రీ, దానికి నచ్చలేనట్టుంది. అత్త నాకు ఇది వద్దు, నాకు మ్యాంగో కావాలి అంటే ఇంకా ఖుషి దగ్గర ఉన్న మ్యాంగో, పాపం అది వాళ్ళ చెల్లెల కోసం ఈరోజు బాగా సాక్రిఫైస్ ఎక్కువ చేసేసింది. సరేలే పోని దానికి ఇచ్చేస్తా అని చెప్పి దాని మ్యాంగో దానికి ఇచ్చేసింది. దానికి ఇచ్చేసిన తర్వాత లిల్లీ కూడా నాకు వెనిలా వద్దగతా, నాకు స్ట్రాబెర్రీ కావాలి అని అంటే మళ్ళీ దానికి స్ట్రాబెర్రీ దీనికి ఇచ్చేసేసింది. ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా ఇట్లా సిస్టర్స్ బాండింగ్ చూస్తుంటే. కానీ చాలా మంచిగా ఆడుకున్నాయి ఈరోజు, అసలు చాలా గ్రేట్ అవి. నార్మల్గా అయితే మామూలుగా అల్లరు మా వదినేంబడి వెళ్ళినప్పుడు కూడా. ఇంకా మా బిట్టు మా ఐకినేమో మ్యాంగోనే తింటుంది, దానికి కూడా మ్యాంగో నచ్చిందంట. గ్రేట్ అసలు, దానికి నచ్చడం అంటే దానికి మామూలుగా ఏ విషయం నచ్చదు. ఇంకా వాళ్ళ నాన్న కుల్ఫీ తీసుకున్నాడు, నేనేమో చాక్లెట్ కేక్ తీసుకున్నా. బాగుంది చాక్లెట్ కేక్. మీరు ఎవరైనా మస్కట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నేను ఎట్లా ఉంటుందో అని చెప్పి జస్ట్ చిన్నదే తీసుకున్నా, కానీ పెద్ద సైజులో కూడా ఉన్నాయి. ఇందులో ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, రెడ్ వెల్వెట్ కూడా ఉంది, బాగుంది. ఇంకా తినేసేసి ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఇంకా వీళ్ళేమో ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, అందులో చూసి నాకు చికెన్ కావాలి, నాకు ఒక చాయ్ కావాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతున్నారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ డిన్నర్ ఇంటికి వెళ్తే తర్వాత చేయరని చెప్పేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఒక దగ్గర పానీపూరి కనిపిస్తే పానీపూరి ఆపి దహీపూరి తింటారేమో అని వచ్చాము. దహీపూరి ఎవరు తినలేదు, నేనే తిన్నాను. ఇంకా ఇంటికి వచ్చే దారిలో మాకు ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఇదంతా ఎయిర్పోర్ట్ లైట్సే, చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో అక్కడ. ఇంకా మా ఆయన అన్నాడు చూడ లైట్స్ ఎంత బాగా కనబడుతున్నాయి అంటే ఇంకా నేను అది వీడియో కోసం షూట్ చేసిన.